అందరికీ నమస్కారం. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం సినిమా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. నా నా లైఫ్‌లో నా ఫ్యామిలీ ఎప్పుడు ఏమీ కోరలేదు. నా వైఫ్ గాని, పిల్లలు గాని. లాస్ట్ ఇయర్ నన్ను వాళ్ళు అడిగిందేంటంటే పిల్లలు పెద్దోళ్ళయ్యారు. వాళ్ళు అడిగిందేంటంటే, "ఇన్నాళ్ళు నువ్వు సొసైటీ, సొసైటీ, సొసైటీ అనుకుంటా నువ్వు యాక్ట్ చేసేటప్పుడు మేము చూడలేదు. ఇప్పుడు యాక్ట్ చెయ్యి నాన్న" అని అడిగారు పిల్లలు. సరే దానికి సరైన సమయం, సందర్భం వస్తది. వచ్చినప్పుడు మనం అడగక్కర్లేదు. సినిమా ఎప్పుడు గూడా అండి, నువ్వు సప్త సముద్రాల్లో ఉన్నా లాక్కొస్తది. సినిమాకున్న గొప్ప విషయం అది. అలా ఏదో ఒక రోజు వస్తదని నాకు తెలుసు. ఎప్పుడోకప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ కనెక్ట్ అవ్వాల్సిందని తెలుసు నాకు. ఆ సందర్భంలో నేను యాక్చువల్‌గా ఒక తమిళ్ సినిమా తీసుకున్నాను. నేను కొన్నాను. నేను ఇంతకు ముందు గూడా ప్రొడ్యూస్ చేశాను. 'తాజ్‌మహల్' అని మీ అందరికి తెలుసు. ఆ సందర్భంలో విజయ్ సేతుపతి గారి సినిమా ఒకటి కొన్నాను నేను. కొన్నప్పుడు థర్డ్ వేవ్ వస్తుందని మళ్ళీ మొదలుపెట్టారు. అప్పటికే ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. డైలాగ్ వెర్షన్ అన్నీ అయిపోయినాయి. మ్యూజిక్ కూడా అయిపోయింది. అంతా టెక్నీషియన్‌లంతా సెట్ అయ్యారు. అంతా అయిపోయింది అన్నారు. ఓరిని ఇంకా మనకు దరిద్రం వదలలేదురా వద్దులే సరే ఈయన వరకు అయిందిలే అని అంతటితో ఆపేసాను. ఆపినప్పుడు మళ్ళీ అంతా లాస్ట్ ఇయర్ నేను ఒకసారి సరే నాకున్న సర్కిల్‌లో ఒక బెస్ట్ పర్సన్‌ని చూజ్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళాను. ఆయనే ఈటీవీ బాపినీడు గారు. ఆయన కలిసి ఇట్లా నా దగ్గర ఒక 2 సినిమాలున్నాయండి. నేనే చేద్దాం అనుకున్నాను. కానీ నాకనిపించింది కరెక్ట్ కాదనే భగవంతుడు ఆపాడేమో తెలీదు. ఈ సినిమాలు మీరు చూసి, మీరు చేస్తాను అన్నా సరే, లేదంటే మీరు తీసుకున్నా సరే, నాకిది డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పి ఫ్రాంక్‌గా చెప్పానాయనకి. ఆయన అంతా విన్నారు. సరే మా టీమ్‌కిస్తాను చూస్తా అన్నారు. అన్న తర్వాత చాలా ఆప్యాయంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేనొక మాట చెప్తా శివాజీ చేస్తావా అన్నాడు. చెప్పండి సార్. నువ్వు యాక్ట్ చేయవయ్యా అనన్నారు. నేను చేయనని ఎప్పుడు అనలేదండి ఎవరితో గూడా. శివాజీ రాజకీయాల్లోకెళ్ళిపోయాడు. సీఎం అవుతాడు, పీఎం అవుతాడని జనం ఊరికే అనుకున్నారు. నాకసలు రాజకీయాల్లోకి ఎప్పుడు గూడా వెళ్ళాలని, రాజకీయ పార్టీలో ఉండాలని నేనెప్పుడు అనుకోలేదు. కేవలం ఆ రోజున్న ఎమోషన్స్, ఆ డివిజను, ఆ ప్రాంతం అనే ఎమోషన్ తోటి నేను ప్రజల కోసం కనెక్ట్ అయ్యాను. రాజకీయాలు నేనెప్పుడు గూడా చేయాలనుకోలేదు, చేయలేదు కూడా. సో, నన్ను అలా ఇంక శివాజీ రాడు సినిమాలు చేయడనుకోని చాలామంది అనుకున్నారు కాబట్టి అలా అవాయిడ్ అయిపోయానండి నేను. మీరిస్తే చేస్తా సార్ అన్నా. మీరు చెప్పండి ఏదన్నా ఉంటే చేస్తానన్నాను. ఒక 1 ½ మంత్, 2 మంత్స్ తర్వాత ఒకరోజు ఈటీవీ నుంచి కాలొచ్చింది. ఆయన పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఒకసారి సాయికృష్ణ గారిని కలుస్తారా అనంటే, అప్పుడు మన నితిన్ గారు వాళ్ళు కలిసాను నేను. కలిసినప్పుడు వాళ్ళు ఇట్లా ఒక కథ ఉంది వినండి మీరు అని చెప్పి నాకు ఆ రోజు కథ వినిపించారు. అదే 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్. చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి. వెంటనే నేను విన్న తర్వాత జస్ట్ 10 మినిట్స్ తర్వాత చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే అండి చేద్దామని చెప్పాను. అది ఇంకా ప్రొడక్షన్ అంటే సెట్స్ మీదకెళ్తది అన్నప్పుడు నాకు 'బిగ్ బాస్' ఆపర్చునిటీ వచ్చింది. కానీ యాక్చువల్‌గా ముందు ఇదే. నేను యాక్ట్ చేయటం ఫస్ట్ ఇదే. కాకపోతే మళ్ళీ ఎంట్రీ స్క్రీన్ మీద మాత్రం 'బిగ్ బాస్‌లో' కనిపించాను అందరికి. సో 'బిగ్ బాస్' వచ్చింది. తర్వాత వీళ్ళకి కూడా చెప్పాను ఇట్లా 'బిగ్ బాస్' వచ్చిందండి. మరి నాకు పలానా రోజు అడుగుతున్నారు మీరు ఆలోపు ఫినిష్ చేయమంటే చేశారు. 90స్ షూటింగ్ స్టార్ట్ అయింది. నా వల్లనే తొందరగా స్టార్ట్ చేశారు. నా కోసమే స్టార్ట్ చేశారు తొందరగా. అందరూ అనుకున్నట్టు చాలామంది అనుకున్నట్టు ఈ క్రేజు అది ఇది ఏవండీ నేనెప్పుడు ఇలాగే ఉన్నానండి. నేను వచ్చిన రోజు నుంచి నా లైన్ నేనెప్పుడు దాటలేదు. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనకంటూ ఒక టైం రావాలి. వచ్చినప్పుడే జనానికి మనం కనెక్ట్ అవుతాం. కొన్ని సందర్భాల్లో ఎందుకో మనకు తెలియని వాళ్ళు గూడా మన గురించి చాలా బాగా తెలిసినట్టు, మన పక్కింట్లో ఉండి చూసినట్టు మాట్లాడుకుంటుంటారు. ఇలాంటి సందర్భం చాలా మంది మనుషులకొస్తది. నాకే కాదు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఆర్టిస్ట్‌లకొస్తాయి. చాలా మంది టెక్నీషియన్‌లకొస్తాయి. చాలా మంది జర్నలిస్ట్‌లకొస్తది. అందరికొస్తది లైఫ్‌లో ప్రతి వాడికి. ఎంత ఎంట్రీ దొరికినా గానీ, ఎక్కడో ఒక బ్రేక్ రాలేదనే ఫీలింగు అందరికీ ఉన్నట్టు నాకు ఉంది. ఆ సందర్భంలోనే 'బిగ్ బాస్' అనే ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో, దాంట్లో నా క్యారెక్టర్ చూసారు అందరూ. నేను రియల్ లైఫ్‌లో కూడా ఇలాగే ఉంటాను.